హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. కేవలం 4 పదార్థాలు మాత్రమే యూస్ చేసుకుంటూ చేసే ఈ స్వీట్ అనేది నోట్లో వేసుకోగానే అలాగే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసుల వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్లాస్తో తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కప్పుతో కూడా మెజర్ చేసుకోవచ్చు. అయితే ఒకే కప్పుని యూస్ చేయండి అన్నీ కొలుచుకోవడం కోసం. ఇలా 2 గ్లాసుల వరకు మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర గ్లాస్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండిని కొలుచుకుంటామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరింత సాఫ్ట్నెస్ని యాడ్ చేయడం కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకుని ఒకసారి పిండిని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చపాతీలా రోల్ చేసుకోవడం కోసం 2 ఈక్వల్ పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెపరేట్గా వాటర్ యాడ్ చేయకుండానే పిండి అనేది మనం వేసుకునే నెయ్యి పెరుగుతోనే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇలా పిండిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవడం కోసం చపాతీ బల్ల కాకుండా ఇలాంటి ఏదైనా స్టీల్ ప్లేట్ని పెట్టుకుని కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం చాక్తో పర్ఫెక్ట్ షేప్ అవ్వడం కోసం కట్ చేసుకునేటప్పుడు ఇది కరెక్ట్గా రావడం కోసం ఇలాంటి స్టీల్ ప్లేట్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా కంప్లీట్గా రోల్ చేసుకున్న తర్వాత 4 సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ని కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్లోగా వేళ్లతోటి ఈ చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం వరకు పిండిని ఈ విధంగా మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని అటు నుంచి కూడా సేమ్ సగం వరకు చపాతీని మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతీని ఒక్కసారి రివర్స్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఇంతకు ముందు ఫోల్డ్ చేసుకున్నట్టుగానే మధ్యలోకి వచ్చేలాగా 2 సైడ్ల నుంచి ఈ విధంగా నేను చూపించే విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి కట్ చేసుకోవడానికి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది విడిపోకుండా ఉండడం కోసం ఒకసారి వేలుతో ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు సైజ్ వెడల్పు వచ్చేలాగా ఒక చాక్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కాజా కోసం ఎలా అయితే కట్ చేస్తామో అదే సైజులో అదే వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుని 2 సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటి మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్టు అనిపిస్తే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల పిండిని తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వరకు షుగర్ని వేసుకున్నాను. ఇలా 1 గ్లాస్ వరకు షుగర్ వేసుకుని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని గరిటెతో తిప్పుతూ పంచదార కంప్లీట్గా కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులోకి వేసుకుని 2 నిమిషాల పాటు పాకం కంప్లీట్గా పీల్చుకునేంత వరకు అలా వదిలేసిన తర్వాత ఒకేసారి అన్నీ తీసేయకుండా ఒక్కొక్కటిగా ఇలా ఈ స్వీట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలాగే వేడిగా కానీ లేదంటే చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేయండి. నోట్లో వేసుకుంటే అలాగే కరిగిపోతుంది. అంత జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.